ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం గుండు మినపప్పు తీసుకొని నానబెట్టేసుకొని కొంచెం మెత్తగా రుబ్బుకొని, మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ కచ్చాపిచ్చ కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకొని, అందులో రాగులు ఎంతైతే మినపప్పు తీసుకున్నామో దానిలో సగం రాగులు తీసుకొని, రాగులు బరకగా మిక్సీ పెట్టేసి ఈ మినప్పిండిలో కలిపేసాను. ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ కూడా కలిపాను. ఇదిగోండి, ఈ మాత్రంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలిపాను. దీనిలో తగినంత ఉప్పు, 4 పచ్చిమిర్చి, సన్న పచ్చిమిర్చి అయితే 4 పడతాయి. చిన్నకాయలు అడ్డంగా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కలిపాను. చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసి కలిపాను. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి కలిపి ఈ విధంగా పునుగులు వేసానండి. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో, చక్కగా పైకి తేలేది. రాగి పిండి కూడా కనిపిస్తుంది చూడండి. గుండు మినపప్పు అవడం తెల్లగా కూడా కనిపిస్తున్నాయి. చక్కగా ఎర్రగా వేయించుకుంటే కరకరలాడతాయి. ఈ పిండితో చేసుకున్నవి నూనె కూడా లాగవండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను. ఎందుకంటే నూనె బాగా లాగవు. డైలీ దోశలు, ఇడ్లీ, ఉప్మా చేస్తున్నాం కదా, అందుకు ఈవేళ వెరైటీగా ఇలా చేద్దామని చేశాను. దీంతో మనకు నచ్చిన చట్నీ ఏదైనా చేసుకొని తినవచ్చు. లేకపోతే ఆవకాయ ఊరగాయ కూడా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవ్వండి చూడండి, చక్కగా వేగాయి, కరకరలాడుతూ ఉంటాయి. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. రాగులు చూడండి, రాగి పిండి ఎర్రగా కనిపిస్తుంది. హెల్దీ అంటే